श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अथ त्रयोदशोऽध्यायः। क्षेत्र क्षेत्रज्ञ विभाग योगः। अर्जुन उवाच प्रकृतिं पुरुषं चैव क्षेत्रं क्षेत्रज्ञमेव च एतत् वेदितुमिच्छामि ज्ञानं ज्ञेयं च केशव। పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం మొదటి శ్లోకం. ఓకేనా? అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతత్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఇప్పుడు మీ దాంట్లో ఉంటుంది చూడండి. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ తక్షేత్రం యచ్చయాదృచ్ఛ యద్వికారీ యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. మళ్ళీ మొదటికి రండి. ఇది ఊరికే మీ దగ్గర ఉండదు కానీ అనండి. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతత్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ తక్షేత్రం యచ్చయాదృచ్ఛ యద్వికారీ యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతత్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీ భగవానువాచ
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రక్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ తక్షేత్రం యచ్చయా దృక్ష యద్వికారీ యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. దీంట్లోకి మనం ప్రవేశిస్తున్నాం ఈరోజు. ఇంతకుముందు మనం చూసినటువంటి భక్తి యోగం అనేటువంటి 12వ అధ్యాయంలో పరమాత్మ అర్జునుడికి సామాన్య మానవులందరూ కూడా పరమాత్మ యొక్క నిరాకార తత్వాన్ని, అనగా పరమాత్మ యొక్క నిజస్వరూపం ఏమిటంటే అది రూపము నామము క్రియ లేనటువంటి ఘన సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం. అది దానికి ఏ విధమైనటువంటి నామాలు అవి లేవు. అయినప్పటికీ దాన్ని ఒక సాకార రూపంగా, అది అటువంటి ఏమీ లేని చోట శూన్యాన్ని గురించి మనం ఆవాహన చేయడం, సాధన చేయడం కష్టతరమైనటువంటి విషయం. కాబట్టి నిర్గుణోపాసన ఒక స్థాయికి వచ్చిన వాళ్ళకు మాత్రమే అది వీలవుతుందనే విషయాన్ని చెబుతూ, మొట్టమొదటగా సగుణోపాసన అనగా పరమాత్మని ఒక ప్రకటితమైనటువంటి స్వరూపంలో కృష్ణ అవతారంగా, రామ అవతారంగా, ఆంజనేయ స్వామిగా, సాయిబాబాగా ఇట్లా ఏదో ఒక స్వరూపాన్ని మనం ఆవాహన చేసుకుని దాని యందు మన దృష్టిని ఏకాగ్రతను నిలిపి దానిలోని చూస్తూ వెళ్తూ దానిలో తాదాత్మ్యం చెందిన తరువాత ఆ స్వరూపం లయమైపోయి అప్పుడు నిరాకారమైనటువంటి పరమాత్మ స్వరూపం మనకు అనుభవంలోకి వస్తుంది. ఈ విధంగా మనం ఒక్కొక్కళ్ళు మనం మెట్టు దాటి పైకి వెళ్ళాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి కిందటి అధ్యాయంలో సగుణారాధన ద్వారా పరమాత్మని పొందడం తేలికైన విధానం, కష్టం కాదు. ఎందుకంటే మనసుకు ఉన్నటువంటి ఒక పరిమితమైనటువంటి లక్షణం ఏమిటంటే అది ఒక నామాన్ని, ఒక రూపాన్ని ఉన్నప్పుడు మాత్రమే అది ఏకాగ్రతని పొందగలదు. ఏమీ లేకుండా చేయమంటే ఉండలేదు. ఏదో దాని మీద వాలాలి, అది వాలి. సో అది వాలితే కానీ ఉండలేదు. అందుకని చెప్పేసి అది వాలి ఉండడానికి వీలుగా ఏం చేయాలంటే అక్కడ ఒక రూపాన్ని పెట్టాలి. ఆ రూపాన్ని పెట్టినప్పుడు దాన్ని చూస్తూ ఉండడం, ఆ విధంగా దానికి అలవాటు అవుతుంది. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉందనే విషయాన్ని కూలంకషంగా చెబుతూ, అక్కడ కూడా నిర్గుణోపాసన అనేటువంటి విధానం ఉన్నది. అయితే దేహభ్రాంతి కలిగిన వాళ్ళకు మాత్రం అది అసాధ్యం నాయన, చాలా కష్టతరమైంది అని చెప్పడం జరిగింది. ఎందుకని మానవులందరూ కూడా ఈ దేహమే నేనటువంటి భావనలో పుట్టి పెరిగిన కాడి నుంచి మనం దానిలోనే ఉంటున్నాం. నిజానికి మనకి దేహం కాదు. ఈ జ్ఞానం మనకు అలవడడానికి కొద్దిగా సమయం పడుతుంది. అందుకని మొట్టమొదటి ఏం చేశారంటే భగవత్ స్వరూపంగా నువ్వు ఈ శరీరం కాదని తెలుసుకోవడానికి వీలుగా నీకన్నా ఒక శక్తివంతమైనటువంటి స్వరూపం పరమాత్మ రూపంలో అక్కడ ఉన్నది కనుక దానికి శరణాగతి పొంది దాని యొక్క సహాయంతో నువ్వు ఈ శరీరం కాదనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని పాదుగలుపుకుని దృఢంగా తయారైన తర్వాత అప్పుడు అసలు నేను కొలిచే పరమాత్మకి నాకు ఆధారమైనటువంటి నిజమైన పరమాత్మ
నామరూపాలు లేనట్టు ఏదైతుందో అది నా యందే ఉన్నది కనుక నేను అదే అనేటువంటి భావనలోకి వచ్చి నీవు దానిలో కలిసిపోవడం ద్వారా నువ్వు ఏమీ లేకుండా అయిపోవడము, తర్వాత మళ్ళీ జన్మ మరణ చక్రంలో ఇరుక్కోకుండా ఉండడానికి మనకి ఈ విధమైనటువంటి ఒక సోపానం, పరమపద సోపానం మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి ఇప్పుడు అర్జునుడు భక్తి యోగంలో చాలా వివరంగా విన్నాడు. ఎందుకని? భక్తి యోగంలో మనకి 35 సుగుణములు ఏవైతే ఉన్నాయో అవి నా భక్తుల యందు ఉంటాయి, అటువంటి భక్తులు నాకు అత్యంత ప్రియులు సుమా అని చెప్పడం జరిగింది. 13 నుంచి 19వ శ్లోకం వరకు 7 శ్లోకాల్లో 35 సద్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరమాత్మ వివరంగా చెబుతూ ఇవి ఉన్నవాడు నాకు ప్రియుడు అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏం చేశాడంటే చివరికి వచ్చేటప్పటికి కంక్లూషన్లో ఈ స్థాయి పొందినవాడు భక్తుడు ఎలాగో వాడు నా యొక్క సాక్షాత్కారం పొంది ఉన్నాడు, భక్తుడు నాకు వాడు ఇష్టం వాడని చెప్పాడు కదా. ఎందుకని? వాడు నా రూపాన్ని పొందాడు, వాడు నా రూపాన్ని సాధన చేశాడు, నన్ను పొందాడు, నాలో ఎల్లప్పుడూ తాదాత్మ్యంలో ఉంటున్నాడు వాడు, అటువంటి వాడికి సుగుణాలు ఉంటాయి, అందుకని వాడు నాకు ఇష్టడు అని చెప్పాడు. అయితే చివరికి వచ్చేవాడు మన పరిస్థితి ఏంటనేది ఆయనకి అనుమానం వచ్చింది. మనం ఇప్పుడు భక్తిగా ఉంటున్నాం కానీ ఇంకా ఆయన సాక్షాత్కారం మనకు కలగల, నిజం కదా అది. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఏం చెప్పాడంటే, ఒరే నీకు నా సాక్షాత్కారం దొరక్కపోయినా, ఎల్లప్పుడూ నాతో కలిసి ఉండే అవకాశం నీకు ఇంకా కలగకపోయినా, అది కలగాలనేటువంటి ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో నా గురించి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కనుక ఆ సాక్షాత్కారం పొందిన భక్తుడు మంచివాడే, వాడికన్నా కూడా నువ్వు నాకు అత్యంత ప్రియుడు రా అని చెప్పనన్నాడు. ఎందుకని? సాక్షాత్కారం లేకుండా కూడా నువ్వు ఏకాగ్రతతో నన్ను పొందావు. సాక్షాత్కారం వచ్చినవాడు ఏకాగ్రతలో ఉండడంలో విచిత్రం ఏం లేదు కదా. ఒక స్థాయి వచ్చినవాడు అదే ఉండడం ఇది గొప్ప విషయం ఉంది. కార్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత 4 సంవత్సరాలు తోలాక ఒక చేత్తోనే తోలుతూ ఉంటాడు, సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, అటు ఇటు చేస్తూ ఉంటాడు, అన్నీ నడుస్తూ ఉంటాయి. అంటే ఏమిటి? వాడికి సాక్షాత్కారం డ్రైవింగ్ వచ్చేసింది పూర్తిగా, వాడు ఎట్లయినా చేయగలుగుతాడు. సరే ఎప్పుడో దురదృష్టకరం సమయం వచ్చినప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, అది వేరే సంగతి, వదిలేండి పక్కకి. మామూలుగా అయితే వాడు చేయగలడు. అదే కొత్తగా నేర్చుకున్నవాడు బిగుసుకుపోయి కూర్చుని ఉంటాడు స్టీరింగ్ ముందు. కాలు బ్రేకు తొక్కాల్సింది యాక్సిల్ తొక్కుతాడు, యాక్సిల్ తొక్కాల్సింది బ్రేకు తొక్కుతుంటాడు. ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి వీడికి. కాబట్టి ఇటువంటి పరిస్థితి లేనివాడు ఆల్రెడీ భక్తుడు, వాడికి ఆల్రెడీ ఇవి అయిపోయినాయి. ఇప్పుడు మనమంతా ఏమిటి? కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం. కాబట్టి నువ్వు ఇంత కష్టపడుతూ కూడా నన్ను పొందడానికి ప్రయత్నం చేస్తున్నావు కనుక వాడికన్నా నువ్వు నాకు, వాడు చాలా సీనియర్ రా, వాడు చేయడంలో గొప్ప ఏం లేదు. నువ్వు జూనియర్ అయ్యిండు, నాకు చాలా సేవ చేస్తున్నావు, నన్ను పొందడానికి ప్రయత్నం చేస్తున్నావు నిజాయితీతో, కాబట్టి నువ్వు అత్యంత ప్రేమాస్పదుడు నాకు అని చెప్పి ఆ అధ్యాయాన్ని ముగించడం జరిగింది. జరిగిన తర్వాత సరే మనలాగే ఆయనకి అర్జునుల వారికి కూడా ఎప్పుడూ సందేహాలే ఉంటాయి, అర్థమైందా? విశ్వరూపం చూపించిన తర్వాత కూడా ఇంకా సందేహాలు వదల ఆయనకి. సో అసలు సందేహాలు విశ్వరూపం చూపించాక వచ్చినాయి. ఎందుకని? కొద్దిసేపు విశ్వరూపం చూపించి నిరాకారం చూపించాడు ఆయన, ఆకారం ఏం లేదు, అన్ని ప్రాణులు అందులోకి వెళ్ళిపోవడం అదంతా చూశాడు. సో ఆ విధంగా నిరాకారం చూసేటప్పటికి అదొక కన్ఫ్యూజన్ వచ్చింది, భయపడిపోయాడు. తర్వాత శాంతరూపమైనటువంటి చతుర్భుజం విష్ణుమూర్తి రూపాన్ని చూపించమన్నాడు, అది సగుణాకారం. సో ఈ రెండు చూశాడు అర్జునుడు 11వ అధ్యాయంలో. చూసిన తర్వాత ఇదేమిటి, ఇదేదో ఈ సగుణం ఏదో చెప్పావు, ఇదేమిటి దీని సంగతి అని చెప్పండి, ఇదేరా తేలికైన పద్ధతి అని భక్తి యోగంలో దాని గురించి చెప్పాడు. ఇప్పుడు అర్జునుడికి మామూలుగా రావాల్సిన విషయం వచ్చింది. అదేదో భక్తి జ్ఞాన యోగం అన్నావు, ఎంత బాగానే ఉంది. ఈ జ్ఞానం అంటే ఏమిటి? ఏదో నువ్వేవో క్షేత్రాలు అవన్నీ ఏవో మాట్లాడుతున్నావు, అవి ఏమిటి దాని సంగతి, అది నాకేమిటి అర్థం కావట్లేదు, కాస్త చెప్పు అని చెప్పే అధ్యాయంతో మొదలవుతోంది. సో పాత అధ్యాయం నుంచి ఈ అధ్యాయానికి రావడానికి కారణం ఇది. సో ఇక్కడ ఏమిటంటే క్షేత్రము అంటే ఈ శరీరం. ఎందుకని శరీరాన్ని క్షేత్రము అన్నారు అంటే, బయట మనం వ్యవసాయం చేసుకునే దాన్ని కూడా వ్యవసాయ క్షేత్రము అంటారు. అదే పండ్ల తోటలు పెడితే పండ్ల తోటల క్షేత్రము అంటాం. సో ఈ విధంగా పూల క్షేత్రము, ఇలా ఉద్యానవన క్షేత్రము, ఇట్లా క్షేత్రము అంటాం. అంటే అర్థం ఏమిటి? అది ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది కాదు, రూపాంతరం చెందుతూ ఉండేటువంటి దాన్ని క్షేత్రము అంటారు. అనగా
క్షయించిపోయేది కూడా క్షేత్రం అనబడుతుంది. సో నీ శరీరాన్ని ఎందుకు క్షేత్రం అని అన్నారంటే ఈ శరీరం ఎప్పుడప్పుడు రాలిపోవాల్సిందే, అందుకని కూడా దీన్ని క్షేత్రం అనడం జరిగింది. తరువాత ఈ క్షేత్రం అనేది ఉంటే తప్ప నువ్వు ఏ పని పరమాత్మ యొక్క ఉనికి నీకు తెలియదు. ఫస్ట్ పాయింట్, ఇందులో ఉన్న పరమాత్మ యొక్క ఉనికి తెలుసుకోవాలంటే ఈ క్షేత్రం ఉండాలి. ఏ విధంగా అయితే అద్దానికి వెనకాల కళాయి వేస్తారు, కళాయి వేసినప్పుడే అద్దంలో చూసినప్పుడు నీ ప్రతిబింబం కనపడుతుంది. ఉత్తి అద్దాన్ని నుంచోబెడితే నీ ప్రతిబింబం దాంట్లో కనపడదు. కాబట్టి ఈ ప్రకృతి అనేటువంటి క్షేత్రం అనేటువంటి కళాయి ఉంటేనే పరమాత్మని నువ్వు ప్రతిబింబాన్ని రూపంగా చూసే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ క్షేత్రం అవసరమే. క్షేత్రం లేకుండా పరమాత్మ ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం తక్కువ. అర్థమైందా? సో అందువలన కూడా దీని క్షేత్రం అయింది అనబడింది. తర్వాత ఒకసారి ఈ క్షేత్రంలోకి మానవుడు ఆత్మ అంటే జీవాత్మ దీనిలోకి వచ్చిన తరువాత వాడు ఏ పని చెయ్యాలన్నా ఈ క్షేత్రం ఆధారంగానే చేయగలడు. కాళ్ళు చేతులు అన్నీ ఉంటేనే కదా నువ్వు ఏదైనా చేయగలిగేది, లేకపోతే నువ్వేం చేయలేవు. కాబట్టి పరమాత్మ పని చేయాలన్నా నేనే ఈ క్షేత్రం అనుకుని, ఈ శరీరం నేను అనుకుని నీ సొంత పనులు చేసుకోవాలనుకున్నా ఈ క్షేత్రం అవసరం. అయితే నువ్వు ఏ విధంగా ఈ శరీరాన్ని క్షేత్రాన్ని వాడుకుంటున్నా దీనికి ఆధారభూతంగా ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో వాడిని క్షేత్రజ్ఞుడు అన్నాడు. అంటే ఈ క్షేత్రాన్ని చూస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో ద్రష్ట. ఇదంతా మార్పు చెందుతూ ఉండేది కాబట్టి ఇది దృశ్య రూపం. ఈ దృశ్యాన్ని చూసేవాడు ద్రష్ట, వాడు క్షేత్రజ్ఞుడు అన్నాడు. సో ఈ విధమైనటువంటి విభాగాల్ని అంటే రెండు ఒకటిగానే కనపడుతున్నాయి. చూడండి, నువ్వు నీకన్నా నీ శరీరం కన్నా పరమాత్మ భిన్నంగా ఉన్నాడని అనుకుంటున్నావు, నువ్వు అనుకోవట్లా. నిజానికి లేదు కూడా, దీనిలోనే ఆయన ఉన్నాడు. కానీ దీన్నంతా నడుపుతోంది ఆయన. ఆ జ్ఞానం మాత్రం మనకు లేకుండా పోయింది. ఎక్కడ జరిగింది పొరపాటు? ఇక్కడే జరిగింది. పరమాత్మ కూడా నీ శరీరాన్ని అంగీకరిస్తున్నాడు. ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులన్నింటిలో కూడా ఆయన ఆ విధంగానే అంతర్లీనంగా ఉన్నాడు. ఆయనకి ఆ సంగతి తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక స్వరూపానికి వచ్చిన తర్వాత ఇది నేను అనుకుని, క్షేత్రమే నేనని అనుకుని క్షేత్రజ్ఞుడి సంగతి మనం మర్చిపోతున్నాం. అదిగో అక్కడ జరుగుతోంది. కాబట్టి అవి రెండు ఒకటే అయినప్పటికీ, క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఒకటే అయినప్పటికీ అవి రెండుగా చూసేటువంటి మన యొక్క తెలివి తక్కువతనాన్ని విడగొట్టి ఆ రెండు విభాగాలను విడివిడిగా చెప్పి ఒరే రెండు ఒకటేనని చెప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. అందుకని క్షేత్రజ్ఞ విభాగ యోగం అని దీనికి పేరు పెట్టాడు. అవి రెండు విభాగాలుగా కనబడుతున్నాయి, కానీ నిజానికి అది కాదు, రెండు ఒకటే. ఎందుకని ఆ క్షేత్రజ్ఞుడు లేకుండా క్షేత్రానికి ఏ విధమైనటువంటి చలనం లేదు. తర్వాత క్షేత్రజ్ఞుడు ఉన్నాడు అని తెలుసుకోవాలంటే క్షేత్రం ఉంటేనే క్షేత్రజ్ఞుడు ఉన్నాడని తెలుస్తున్నాడు. కాబట్టి అది లింక్ అన్నమాట. సో ఈ క్షేత్రం అనేదాన్ని పరమాత్మ ఈ భగవద్గీతలో కొన్నిసార్లు పురుషలింగంగాను, కొన్నిసార్లు స్త్రీలింగంగాను, కొన్నిసార్లు నపుంసకలింగంగాను ఎన్నో రకాలుగా వాడుకుంటూ చేస్తూ వస్తున్నాడు. అంటే దాన్ని ఏ విధంగా వాడినా అది యాక్చువల్గా ఆత్మ ఒకటే. ఏ విధంగా మన గురువుగారు ఒక తత్వంలో చెప్తారు, పూర్తిగా రాదు నాకు అది. మామూలుగా ఏమిటంటే శృంగారపు హంసలపై పొంగుచు కొలువయ్యున్న రూపుడు పురుషుడో స్త్రీయో ఘటకాంతుని కళ తెలియలేరు. ఆ లోపల ఉన్నటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉందో అది పురుషుడా స్త్రీ అంటే ఎవరే అని చెప్పలేరు, దానికి ఏదీ లేదు. కేవలం అందరికీ చైతన్య స్వరూపంగా ఆధారంగా మాత్రం అది ఉంటుంది. సో ఈ జ్ఞానం కలిగి ఉండటం ద్వారా ఏం జరుగుతోందంటే నేను ఎల్లప్పుడూ ఈ క్షేత్రాన్ని కాదు, నేను క్షేత్రజ్ఞుణ్ణి అనగా నాలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క అంశగా ఉన్న నేను క్షేత్రజ్ఞుణ్ణి, నాకు పరమాత్మకి భేదం లేదు అనేటువంటి విషయ నిరూపణ కోసం జ్ఞాన మార్గంలో ఈ జ్ఞానాన్ని మనకి చెప్పడానికి ప్రయత్నం ఈ అధ్యాయంలో జరుగుతోంది. తర్వాత ఇంకొక రహస్యం ఏమిటి అంటే మామూలుగా భగవద్గీతని 18 అధ్యాయాలు 3 భాగాలుగా గనక విడగొట్టేటట్లయితే మొదటి 6టిని కర్మషట్కము అంటారు. అంటే కర్మయోగం ద్వారా పరమాత్మని పొందటానికి
కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగం, అకర్ముడుగా మారటం. అర్థమైందా? కర్మ సన్యాసం చేయడం, కర్మ ఫలత్యాగం చేయడం, ఈ విధంగా ఎన్నో రకాలుగా కర్మయోగం మార్గం ద్వారా పరమాత్మను పొందేటువంటి సిద్ధిని పొందేటువంటి విషయాన్ని తెలియపరిచేది కర్మషట్కము అంటారు. రెండోది 7 నుంచి 12 వరకు చెప్పినటువంటిది ఏదైతే ఉందో అది భక్తి షట్కం అంటారు. అందుకే అది చివరికి భక్తితో ఎండ్ అయిపోయింది 12వ అధ్యాయం. ఇప్పుడు 13వ అధ్యాయం నుంచి 18 వరకు ఉన్నవన్నీ కూడా జ్ఞాన షట్కము అంటారు. అంటే నువ్వు మొట్టమొదట్లో శరీరం నేను అనుకుని కర్మ చేసేటప్పుడు నిష్కామంగా కర్మ చేసి పరమాత్మని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తూ రావడం ఒక విధానం చెప్పబడింది. తర్వాత నీ బాంచందురా కాల్మొక్త అని నువ్వు శరణాగతి పొంది భక్తుడిగా మారిపోయి ఆయన్ని పొందటానికి చేసే విధానం 6 అధ్యాయాల్లో నీకు భక్తి షట్కంలో చెప్పబడింది. ఇప్పుడు ఈ రెండింటినీ నువ్వు సాధించావు కాబట్టి ఇప్పుడు నీ నిజస్వరూపం ఏమిటనేది తెలుసుకోవడానికి వలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది జ్ఞాన షట్కం అయింది. సో ఈ 13వ అధ్యాయంతో ఆ జ్ఞాన షట్కం మొదలవుతోంది. కాబట్టి ఇప్పుడు అంతా కూడా ఇక మనం మాట్లాడేది ఏమిటంటే నీ యొక్క పరమాత్మ యొక్క నిజస్వరూపం ఏమిటి, ఆయనే నువ్వని ఎలా తెలుసుకోవాలి, ఇటువంటి నిజ పరిస్థితి తెలుసుకోవడానికి కావాల్సినటువంటి వివరాలు ఇచ్చేటువంటిది తెలిపేది ఈ 6 అధ్యాయాలు ఉన్నటువంటి జ్ఞాన షట్కం. సో ఈ విధంగా మనం జ్ఞాన షట్కంలోకి ఇప్పుడు కాలు పెడుతున్నాం. అర్థమైందా? సో ఈ క్షేత్ర విభాగం అనేది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ క్షేత్రం అనేది నశించిపోయేది. తర్వాత ఇది పంచభూతాత్మకమైంది. అంటే ఇందులో పంచభూతాలు కలిసి అప్పిస్తే కదా ఈ శరీరం ఏర్పడింది. పంచభూతాత్మకమైంది. తర్వాత అశ్వరమైనది, అంటే ఎల్లప్పుడూ ఉండేది కాదు, కొంతకాలం తర్వాత వెళ్ళిపోవాల్సిందే. పుట్టిన ఎవడైనా సరే శరీరాన్ని వదిలేయాల్సిందే. ఇది ఖాయం. తర్వాత వికారవంతమైనది అనగా మార్పు చెందేది. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇంత, బయటకు వచ్చేప్పటికి ఇంత, తర్వాత ఇప్పుడు ఇంత. అయిందా లేదా? సేమ్ అదే. నువ్వు చిన్నప్పుడు నామకరణం చేసేవాడు పెట్టిన పేరే ఉంది. 70 ఏళ్ళు వచ్చినా అదే పేరు, 90 ఏళ్ళు వచ్చినా అదే పేరు, పేరేం మారట్లా. కానీ మనిషి మారిపోతున్నాడు కదా. సో ఈ విధంగా ఇది వికారవంతమైంది, ఎన్నో రకాల మార్పులకి లోనవుతుంది, చివరికి లయించిపోతుంది, క్షయించిపోతుంది. క్షయించడం అంటే నాశనం అయిపోతుంది, తగలబడిపోతుంది. సో ఈ క్షేత్రం అని చెప్పబడుతుంది. ఎందుకు ఇంకా క్షేత్రం అని చెప్పాల్సి వచ్చిందో ఇంకొక రకంగా కూడా మనం ఆలోచన చేద్దాం. ఈ విషయం మనకి గట్టిగా నిరూపణ జరగాలి మన మనసులో. ఎందుకంటే ఎప్పుడు చూసినా మనకి కోపము, గురువుగారు ఏ మాట చెప్పినా ఇది రావడం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే దిక్కుమాలిన ఆలోచన మనకి ఇప్పుడు ఈ శరీరం నేననే భావన రావడం వలన ఈ దిక్కుమాలిన దాంట్లో పరిస్థితుల్లోనే మనం ఉంటున్నాం. ఇది కాదు నువ్వు అనేది నిరూపణ చేయడానికి చెప్పేటువంటిది ఈ అధ్యాయం. ఇకపోతే శరీరం అని చెప్పని అంటున్నాం, క్షేత్రం అంటున్నాం కదా. సపోజ్ మనందరికీ వ్యవసాయం ముఖ్యమైన ఆధారం కాబట్టి వ్యవసాయాన్ని తీసుకుందాం కాసేపు. సో పొలాన్ని అన్ని విధాలను నువ్వు తయారు చేసిన తర్వాత విత్తు పెట్టావు, నాట్లు వేసావు. నాట్లు వేసినప్పుడు నువ్వు అన్నీ ధాన్యం గింజలే వేసావు కదా నాట్లు వేసింది. మరి మొలకెత్తిన తర్వాత కలుపు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? రండి మరి ఆలోచించాలా. ఊరికి వ్యవసాయం 50 ఏళ్ళ నుంచి చేస్తున్నానంటే సరిపోయిందా? నేను చెప్తా మరి రహస్యం దానికి. ఏమిటి రహస్యం? ఎక్కడి నుంచి వచ్చింది? మరి భగవంతుడు సృష్టించాడని జ్ఞానం ఉంటే ఇత్తు నేను పెట్టాను, నేను రైతుని, నాకు అన్నీ ఫ్రీ కావాలని ఎందుకు అంటున్నావు నువ్వు? అనకూడదు కదా. అది కాదు ఇప్పుడు పాయింట్. అక్కడ మనం మాట్లాడేది అది కాదు. భగవంతుడే సృష్టి చేశాడు. అసలు భూమి సృష్టించింది ఆయన, నీరు ఇచ్చింది ఆయన, ఎండ ఇచ్చింది ఆయన. నువ్వు చేసింది ఏమీ లేదు. గవర్నమెంట్ దగ్గర సబ్సిడీలు కొనుక్కొచ్చా, విత్తులు పెట్టావు, అక్కడ ఎరువులు ఫ్రీగా వేసి చేసావు, కరెంటు ఫ్రీగా పెట్టి చేసావు. నువ్వు చేసింది ఏముందయ్యా? నాకు తెలియకడుతాను. చివరికి అంత రాలేదని నాకు నష్టం వచ్చిందని ఏడుస్తున్నావు. సరే, అది ఇప్పుడు మన దాంట్లోకి వెళ్ళాలి, అది వదిలేద్దాం, అది కాదు మన విషయం. సో ఇక్కడ ఏమిటంటే క్షేత్రంలో నీవు అంత దున్ని శుభ్రం చేసి ఏ కలుపు మొక్క లేకుండా తిని గొర్రు కొట్టి చక్కగా నువ్వు మంచిగా విత్తులు పెట్టావు.
విత్తు మొలకెత్తిన తర్వాత ఇక్కడి నుంచి కలుపు మొక్కలు ఏడకెళ్ళి వచ్చినాయి. కారణం కావాలి నాకు. విత్తు నుంచి నువ్వు పెట్టిన విత్తు ఏంటి? వరి మొలక. గడ్డి మొలక పెట్టావా? పెట్టలేదు కదా. అది ఏడకెళ్ళి వచ్చింది. ఏ విత్తు నుంచి వచ్చిందిరా? వరిత్తులోంచి నీకు అర్థం కాదు. నీకు అర్థం కాలే మీకు, అంతే. అది ఆ భూమిలోనే ఉన్నది కలుపు మొక్క. నువ్వు ఎంత శుభ్రం చేసినా, దాన్ని తడితడిగా చేసేసి మెత్తగా చేసేసినా అది కేవలం కాసేపు అణిగి ఉంది, అంతే. నువ్వు మామూలు ఇత్తు పెట్టగానే దాంతోపాటు ఇది కూడా పైకి లేచింది. మరి ఏం అర్థమైంది మీకు? మరి ఇప్పుడు అర్థమైంది. వ్యవసాయం ఎన్నేళ్ళని చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు రహస్యం చెప్తా విను. నువ్వు పుట్టావు ఈ క్షేత్రం, అర్థమైందా? బ్రహ్మాండంగా పుట్టిన తర్వాత నీవు చేసుకున్న పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు మంచి పనులు చేయడానికి వాడినప్పుడు పెట్టినటువంటి వడ్ల కింద మొక్కలాగా వస్తున్నాయి పైకి. నువ్వు చేసిన తప్పు పనులు ఉన్నాయి చూసావా, పొరపాట్లు, తప్పు పనులు, పాప పనులు ఉన్నాయి చూసావా, ఇవి లేచినప్పుడు ఇవి కూడా పైకి లేస్తున్నాయి. ఎప్పుడు? నువ్వు క్షేత్రం తయారైన తర్వాత. ఆ పసిపిల్లలో ఈ క్షేత్రంలో ఉన్నవి అవి ఏమి కనపడవు. నేను అని అహంకరించి నువ్వు విస్తరించుకుని ఇలా రొమ్ము విరుచుకుని తిరుగుతావు చూసావా, అప్పుడు ఇందులోంచి రావడం మొదలవుతోంది. ఆ మొదలైనప్పుడు ఇవి కూడా బయటకు వస్తున్నాయి. అయితే పరమాత్మ చెప్పేది ఏంటంటే, ఒరే నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపు పనులవి నీతో పాటు కలుపు మొక్కల్లాగా పెరుగుతున్నాయి. వాటిని వదిలేసి పంట మొక్క సంగతే పట్టించుకో, దాని సంగతి చూడు, కలుపు మొక్కల్ని పీకే అంటున్నాడు. ఇప్పుడు ఆశ్రమానికి వస్తే గురువుగారు చేసే పని నీ కలుపు మొక్కలు పీకటం. నీకేమో అది ఇష్టం లేదు. ఏం చేద్దాం? బాగా అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అర్థమైందా? ఆశ్రమంలో తప్పు జరుగుతోందా? మనలో తప్పు జరుగుతోందా? మీ దగ్గర పీకుతున్న కలుపు మొక్కలు అవి ఉంటే నీ పంట సరిగా రాదు. నువ్వు చేసే యోగం సాధన జరగదు, నీకు ఫలితం రాదు. ఎప్పటికీ అట్లాగే ఉంటావు కలుపు మొక్కలతో సహా పెరిగి. అందుకని కలుపు ఏరేస్తే నీ పంట సరిగా వస్తుంది. అనగా నువ్వు యోగం కోసం ప్రయత్నం చేసే వస్తున్నావే, రోజు యోగం చేసి ఆ యోగం చేసే ఫలితం సిద్ధించాలంటే నువ్వు నన్ను నీ కలుపు మొక్కలు పీకడానికి అనుమతి ఇవ్వాలి. ఏడవకుండా, కోపం రాకుండా, 3 రోజులకు ఒకసారి పారిపోకుండా ఇట్లా ఉంటే అప్పుడు వస్తుంది. అర్థమవుతుంది కదా? అందుకని కూడా దీని క్షేత్రం అన్నారు. కాబట్టి దుర్గుణాలన్నీ పెట్టుకుని ఇక్కడ మీరు ఏదో చేద్దామంటే ఇవి రాదు. కలుపు మొక్కలు పీకటానికి మీరు అనుమతి ఇచ్చిన రోజునే మీకు వరి పొలం మొక్క బలంగా తయారవుతుంది. దానిలోంచి మోక్షం అనేటువంటి గింజలు కంకులు వేస్తాయి. అర్థమైందా? ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? ఒక సరైన సమయంలో జరుగుతున్నాయి. పంట పెట్టగానే నువ్వు నాటు పెట్టగానే వచ్చేయట్లేదు కదరా. 120 రోజులో లేకపోతే 90 రోజులో ఏదో కొన్ని రోజులు ఆగాలి కదా. అట్లాగే సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇవి బయట ఫలం ఇవ్వడం మొదలవుతుంది, తర్వాత రాదు. కాబట్టి ఒక సమయంలో మాత్రమే ఇవన్నీ బయటపడే అవకాశం ఉంది. అదే నేను ఇందాక చెప్పింది. నువ్వు నాటు పెట్టిన తర్వాత ఈ నీతో పాటు అంతవరకు కనపడకుండా, కంటికి కనపడకుండా ఉన్నటువంటి కలుపు మొక్కలు పైకి లేస్తున్నాయి. అనగా నువ్వు చేసిన పాపకర్మలు కూడా నీ లోపలే దాంకొని ఉన్నాయి. నువ్వు ఒక అంటే తయారయ్యి నువ్వు మనదేంటి క్షేత్రం సరిగ్గా తయారైన సమయంలో వీ మొక్కలతో పాటు అవి కూడా లేవటం మొదలయ్యాయి. అంతకుముందు ఇవి కనపట్టాల. ఆ విధంగా జరుగుతోంది. తర్వాత రెండోది ఇంకోటి ఏమిటి? ఇది ఈ క్షేత్రం అనేది ప్రతి క్షణము వికారానికి అనగా మార్పుకి, క్షయించిపోవడానికి కూడా ఇది గురవుతోంది. కాబట్టి దీనికి క్షేత్రం అని పేరు పెట్టుకుని. ఎందుకని తర్వాత మనకు 15వ అధ్యాయంలో క్షరాక్షర పురుషుడని అక్కడ చెప్పుకొస్తాడు. అప్పుడు దీన్ని క్షరుడు అంటారు. ఈ ప్రకృతిని క్షరము అంటారు, అంటే నాశనం అయిపోయేది. కాబట్టి అటువంటి నాశనం అయిపోయేటువంటి క్షేత్రం మనం ధరించి ఉన్నాం కనుక ఈ క్షేత్రము నశించేది. ఇది
ఎల్లప్పుడూ ఉండేది కాదు, రూపాంతరం చెందుతూ ఉంటుంది, వికారాలకు లోనవుతూ ఉంటుంది అనేటువంటిది క్షేత్రం అని చెప్పబడుతుంది అనేది ఒక విధంగా తెలుసుకోవాలి. ఇకపోతే క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఈ క్షేత్రానికి భిన్నంగా ఉండి క్షేత్రాన్ని దర్శిస్తున్నవాడు. వాడు కూడా మనలోనే ఉన్నాడు. వాడే అసలు అధిపతి. వాడు వీటన్నింటినీ తెలుసుకుంటున్నాడు. వీటి ద్వారానే జరుగుతుంది. అంటే ఏమిటి? సపోజ్ నువ్వు ఉన్నావు, నువ్వు వరి పొలం పెట్టావు, కనకయ్య కందులు వేశాడు, వెంకటరెడ్డి గారు మక్కలు వేశాడు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క దానిలోకి వెళ్ళటం జరిగింది. అందరిది క్షేత్రం అదే. అయితే క్షేత్రజ్ఞుడు అన్నవాడు అందరూ నీ పొలంలో వరి పొలాన్ని చూస్తున్నాడు, వాడి దగ్గర మక్కల పొలం చూస్తున్నాడు, వీడి దగ్గర చూస్తున్నాడు. ఎవరు ఏది చేసినా ఆయన మాత్రం ఆధారంగా ఉన్నాడు, కానీ ఆయన ఏం పట్టించుకోవట్ల. కాబట్టి ఇప్పుడు క్షేత్రజ్ఞుడు ఈ పొలాలు 3 రకాల క్షేత్రాలకి భిన్నంగా ఉన్నాడా లేదా? మీరు 3 క్షేత్రాలకి ఈయన భిన్నంగానే ఉన్నాడు కదా. ఆ జరిగే మార్పులు ఏం పట్టించుకోవట్ల, ఆయన ఆధారంగానే ఉన్నాడు. సో వీటిని తెలుసుకుంటున్నవాడు ద్రష్ట అంటాం. అంటే క్షేత్రం అనేది దృశ్యము, కనపడుతోంది. ఇవాళ వరి వేసావు, ఎల్లుండి మక్కలు వేసావు, ఆ తర్వాత 2 నెలలకు మళ్ళీ కందులు వేసావు. ఇది రకరకాలుగా రూపాంతరం చెందుతోంది అదే పొలం. నువ్వు ఇవాళ మానవ జన్మకు వచ్చావు, పాపిష్టి పనులు చేసావు, రేపు పంది జన్మకి ఎడతావు. ఈ విధంగా మార్పు చెందుతోంది. లోపల ఉన్న క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నాడో జీవాత్మ, అది మాత్రం ఏం మారట్లా. ఇది అన్నీ తెలుసుకుంటోంది, అన్నీ అనుభవిస్తోంది. దేని ఆధారంగా తెలుసుకుంటోంది? అసలైనటువంటి పరమాత్మ యొక్క ప్రజ్ఞతో ఇది బయటపడి తెలుసుకుంటోంది. కానీ ఇది ఎల్లప్పుడూ క్షరం కాకుండా ఉండేటువంటిది. ఎంతకాలం ఇలా క్షరం కాకుండా ఉంటుంది ఈ క్షేత్రజ్ఞుడైన వాడు? అంటే అసలు వీటన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలిసి దానిలో వెళ్ళి వీడు లయమైపోయిన తర్వాత ఈ క్షేత్రజ్ఞుడు కూడా లేకుండా అయిపోతాడు. మిగిలేది పరమాత్మ ఒక్కడే మిగులుతాడు. అప్పుడు క్షేత్రము లేదు, క్షేత్రజ్ఞుడు లేడు, పరమాత్మ మాత్రమే మిగిలిపోతాడు. సో ఇక్కడ మనకి చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, నువ్వు క్షేత్రజ్ఞుడనే జీవుడని అనుకుంటున్నావు కదా, ఈ జీవుడు అనుకుంటున్న వాడు లోపల ఉన్న పరమాత్మకి ఏ విధంగానూ భిన్నం కాదు అని చెప్పడానికి జరుగుతుంది ఈ ప్రయత్నం. కాబట్టి మనందరం తెలుసుకోవాల్సింటే మనం పరమాత్మ స్వరూపమై ఉన్నాము. యాదయ్య అనే పేరు కాదు, కేవలం ఈ శరీరానికి పెట్టబడిన పేరు. ఇంతకుముందు శరీరానికి ఏ పేరుందో నీకు తెలియదు, ఏ శరీరం ఉందో తెలియదు. కాబట్టి ఈ శరీరానికి ఈ పేరు పెట్టబడింది అంతే. సో ఈ విధమైనటువంటి క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనేటువంటి వివరణ, ఈ విభాగము, దీన్ని గురించి తెలుసుకున్న వాడెవడైతే ఉన్నాడో వాడు చాలా గొప్పవాడని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? అందుకోసమని దీన్ని క్షేత్రజ్ఞ విభాగ యోగము. విభాగం అంటే దీన్ని 2 కలిసి ఉన్నట్టుగా కనపడుతున్నాయి. క్షేత్రజ్ఞుడు కలిసే ఉన్నాయి. నీ శరీరంలో జీవుడు విడిగా ఉన్నాడా? శరీరం క్షేత్రం, లోపల ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు, తెలుసుకుంటున్నవాడు, చేస్తున్నవాడు, అనుభవించేవాడు క్షేత్రజ్ఞుడు. వాడు విడిగా ఉన్నాడా? ఇద్దరు లేరు, ఇద్దరు ఒకటిగానే ఉన్నారు. వీళ్ళిద్దరిని నడుపుతున్నది మెయిన్ ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. కాబట్టి 2 ఒకటిగా కనపడినా దాన్ని విభజించి చూసుకోవాలి. లేదు పరమాత్మతో కలిసి ఉన్నట్టుగా కనపడుతున్న దాన్ని తెలుసుకోవట్లేదు కనుక వాళ్ళిద్దరి మధ్య కూడా విభాగం లేదు, వాళ్ళు ఒకటే అని తెలుసుకోవాలి. ఇన్ని రకాలైనటువంటి విడివిడిగా కనపడుతున్నవి, ఖండాలుగా కనపడుతున్న అన్నీ కూడా అఖండం అనే సంగతి, క్షేత్రం కూడా వాళ్ళలోంచి వచ్చింది కాబట్టి ఇది కూడా దానిలోనే ఉంది అనే సంగతి తెలుసుకుని ఈ మొత్తం అంతా అఖండం పరమాత్మలోనే ఉంది, ఏది విడిగా లేదనేటువంటి జ్ఞానం చివరికి నీకు స్ఫురణకు రావాలి. దానికోసం చేసే ప్రయత్నం ఈ అధ్యాయం. అర్థమైందా? ఉపోద్ఘాతం. రైట్, ఓకే. ఇప్పుడు వెళ్దాం, లోపలికి వెళ్దాం. కాబట్టి ఇప్పుడు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటో మనం ఒకసారి చూద్దాం. టీకా తాత్పర్యం 1వ శ్లోకానికి. కేశవ, ఓ కృష్ణ, ప్రకృతిని, పురుషం చ ఏవ, పురుషుణ్ణి, క్షేత్రమును, క్షేత్రజ్ఞం ఏవచ, క్షేత్రజ్ఞుని కూడా, జ్ఞానమును, జ్ఞేయంచ, జ్ఞేయమును అనగా తెలియదగినటువంటి పరమాత్మను, ఏతత్ వీటన్నిటినీ, తెలుసుకొనుటకు ఇచ్ఛామి నేను కోరుకొనుతున్నాను.
అంటే 6 గురించి అడుగుతున్నాడు నాకు చెప్పమని చెప్పేసి. అర్థమైందా? అంటే ఒక విశ్వాసం గల సాధకుడు ఒక విషయాన్ని చెబుతూ ఉంటే రెండో విషయానికి ఏ విధంగా వెళ్ళాలో చూడండి, అలా అడగాలి. ప్రశ్న అడగంటారా అంటే ఎవడో అందరూ నోటికి ప్లాస్టర్ వేసుకుని కూర్చుంటారు, ఒక్కడు నోరు తెరిచే పని ఉండదు. బయటికి వెళ్ళి చెట్టు కింద వేప చెట్టు కింద మాట్లాడమంటే మాత్రం గంటల తరబడి మాటలు వస్తాయి. నేను విమర్శించట్లేదు బిడ్డ, నేను అనేది ఏంటంటే సందేహం కలిగింది ఏదో ఇక్కడ తెలుసుకోండి. అర్థమైందా? మీకు అన్నీ చెప్పబడతాయి. బయట వెళ్ళి మాట్లాడుకుంటే సగం ఉడికిన వాడేం చెప్తాడు నీకు? అది ఓకే, రైట్, సరే. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు ఏమనంటే, ఓ కృష్ణ, ప్రకృతిని, పురుషుణ్ణి, క్షేత్రమనగా ఏమి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే తెలియదగినటువంటి పరమాత్మ అంటే ఏమిటి, వీటన్నిటిని గురించి నేను తెలుసుకొనగోరుతున్నాను అని అడుగుతున్నాడు. 6 రకాల ప్రశ్నలు. సో ఇప్పుడు మనకి ప్రకృతి అంటే మనం ఆల్రెడీ చూసాం, అయినా కొద్దిగా చెప్పుకుందాం. ప్రకృతి అంటే ఏమిటి అంటే 8 లక్షణాలతో కూడిన దాన్ని మూల ప్రకృతి అంటారు. అనగా పంచభూతములు, తర్వాత నీలో ఉన్నటువంటి మనస్సు, చిత్తము, అహంకారం, 5 + 3, ఈ 8 మూల ప్రకృతి. ఇవన్నీ కూడా జడస్వరూపములు, అనగా వాటి అంతటా అవి కదిలే శక్తి కలిగినవి కావు. అయితే ఎవరి వలన ఇవి కదులుతున్నాయి అని అంటే, ఈ క్షేత్రజ్ఞుడు అనేటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క అధీనంలో ఇవి ఉండి ఇవి చెలిస్తున్నాయి వాడు చెప్పినట్టుగా. అయితే ఈ వీటిని చెలింపజేస్తున్నటువంటి ఆ క్షేత్రజ్ఞుడు అనేటువంటి నీ జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడికి చలనం అసలు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ చైతన్య స్వరూపం అనేటువంటి పరమాత్మ నుంచి వచ్చినటువంటి ప్రతిబింబ రూపమైనటువంటి చైతన్య శక్తి ద్వారా వీడు డ్యాన్స్ ఆడడం జరుగుతోంది. ఎందుకని? ఈ జీవుడికి ఉన్నటువంటి కోరికలు ఇందాక చెప్పానే, మంచివి చెట్లు, తర్వాత కలుపు చెట్లు 2 ఉన్నాయి కదా, ఇవన్నీ నువ్వు చేసుకున్న పాపపుణ్య కర్మలు. వీటిని అనుభవించడానికి ఈ క్షేత్రాన్ని ధరించావు నువ్వు మానవ జన్మకు వచ్చి. అర్థమైందా? కాబట్టి కోరికలన్నీ వీడికి ఉన్నాయి. ఈ కోరికలను తీర్చుకోవడానికి ఈ జన్మకు వచ్చాడు. సరే, నువ్వు కోరుకున్నావు కనుక నేను ఎందుకు కాదని నీకు ఈ జన్మ ఇచ్చాడు ఆయన. నువ్వేమన్నా చేసుకో, నాకు అనవసరం. నీకు జన్మ ఇచ్చా, నీ కర్మల ప్రకారం నువ్వు చేసుకుంటూ నీ లోపల నుండి నీకు అన్నిటికీ ఆధారంగా ఉన్న నన్ను తెలుసుకుంటావా? దోవ వెనక్కి తిరిగి పల్టాయించి ఇటు నాలోకి రా. లేదు, అన్ని ఇంద్రియాలు నీకు బయటికి పెట్టాను కనుక వాటిని బయట చూసుకుంటూ బయట వెళ్ళిపోతావా? వెళ్ళిపో. మళ్ళీ 84 కోట్ల జన్మలు, 84 కోట్ల జన్మలు, లక్షలు పోయినాయి ఇప్పుడు. 84 కోట్ల జన్మల వరకు నువ్వు ఏదో ఒక ఆకారం, ఏదో ఒక జన్మ పొందుతూనే ఉంటావు. నన్ను మాత్రం పొందవు. నన్ను పొందితే కానీ నీకు విముక్తి లేదు. ఈ జ్ఞానం నీకు ఎప్పుడు కలుగుతుందో నాకు తెలియదు. నీకు అన్ని బుద్ధులు ఇచ్చా మానవ జన్మకు వచ్చిన తర్వాత. నన్ను తెలుసుకునే విధానం కూడా చెప్పడానికి నేర్పడానికి కొంతమంది గురువులు కూడా పంపించా. వాళ్ళని కొట్టి తిట్టి చంపుతున్నారు మీరు. ఏరా, అవునా కాదా? సో మీకు ఎప్పుడో ఎట్ట తెలుస్తుంది? తెలిసే అవకాశం లేదు. సో ఇందువలన వాడు ప్రకృతి గురించి అంటే ఏమిటని అడుగుతున్నాడు. ప్రకృతి అంటే ఇది. సరే, ప్రకృతి తర్వాత ఈ జీవాత్మ, ఈ జీవుడు, ఈ 2 ఎప్పుడూ ఉండేవే. కానీ ఇవి రూపాంతరం చెందుతున్నాయి. దీని పరిస్థితి నుంచి మారిపోయి. ఎట్లా? ఇప్పుడు నీ శరీరంలో జీవుడు ఉన్నాడు, యాదయ్య అనే శరీరంలో. ఊరికి ఉదాహరణ చెప్తున్నాను సుమా. తరువాత నువ్వు మళ్ళీ మానవ జన్మకు పొరపాటున వచ్చావు అనుకో, మంచి పనులు చేసి పొరపాటున వచ్చాడు, అప్పుడు నీకు సుబ్బారావు అని పేరు పెట్టారు. సో నీలో ఉన్న జీవుడు మాత్రం వాడే, కానీ వాడు ఏ పేరుతో పిలువబడుతున్నాడు? సుబ్బారావు పేరుతో పిలువబడుతున్నాడు. అంతే. ఆ విధంగా మారుతోంది తప్ప నీలో ఉన్న జీవుడు మాత్రం మారడల్లా. అయితే నువ్వు యాదయ్య జన్మతో శరీరంతో చేసినటువంటి పాపపుణ్యాలు మాత్రం సుబ్బయ్య శరీరంలో కూడా వెళ్తున్నాయి. అర్థమైందా? కాబట్టి ఈ సుబ్బయ్య శరీరంలోకి వచ్చిన తర్వాత కూడా నీకు అదే జ్ఞానం ఇవ్వబడింది. పరమాత్మను తెలుసుకునే జ్ఞానం నీకు ఇవ్వబడింది. మానవ జన్మలో ఉన్నంత వరకు ఉంది, మిగతా ఏ జన్మల్లోనూ లేదు. సో ఆ అవకాశం వచ్చినా కూడా వాడుకోకుండా మనం మళ్ళీ ఆ సుబ్బయ్య జన్మలో కూడా ఇంకొక చేసామనుకో, నెక్స్ట్ జన్మ మళ్ళీ మానవ జన్మ వస్తే పెంటయ్య అనే పేరుతో వస్తావు.
లోపల ఉన్న పెంట లక్షణాలన్నీ మామూలుగా వస్తూ ఉంటాయి. అంటే చెడు లక్షణాలు నా ఉద్దేశం. ఓకే. సో నువ్వు ఎప్పుడూ కూడా ఏ జన్మలు నీకు ఎన్నిసార్లు మానవ జన్మ ఇచ్చినా పొరపాటున నీవు నీ నిజస్వరూపం ఏమిటి, నీకు ఎక్కడి నుంచి ఈ చైతన్యం వచ్చి నువ్వు ఆడుతున్నావు అనే జ్ఞానం నువ్వు పొందడం లేదు. అలా ఎన్ని జన్మలు, ఎన్ని వేల జన్మలు, లక్షల జన్మలు నువ్వు నన్ను తెలుసుకోకుండా ఉంటున్నావో నీవు నాకు ఎప్పుడూ దూరంగానే ఉంటున్నావు. అయితే నన్ను తెలుసుకుని నాలో కలవాలనేటువంటి ప్రయత్నం నువ్వు నిజాయితీగా ఒక గురువు ద్వారా నేర్చుకుని చెయ్యాలనుకుంటే ఈ మానవ జన్మే ఆధారం, ఇంకొక జన్మలో నీకు లేదు. ఎందుకని జంతు జన్మల్లో నీవు చేసిన కర్మలు అనుభవించడం మాత్రమే ఉన్నది. లేదు స్వర్గానికి వెళ్ళావు, తపస్సు చేసావు, ఇది చేసావు, స్వర్గానికి వెళ్ళావు, అక్కడ నీకు ఇచ్చినటువంటి పుణ్యాన్ని వాడుకునే అవకాశం ఉంది తప్ప అక్కడ రామకృష్ణ అనుకుని తెల్లారుదాం లేచి యోగం చేసే అవకాశం అక్కడ లేదు. ఎందుకంటే రాత్రి తెల్లవాళ్ళు మందు కొట్టి పడుకుని ఉంటావు కనుక అమృతం దాగి నువ్వు లేచే పని లేదు, చూసే పని లేదు. సో అది అనుభవిస్తావు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి తోసేస్తారు మనని. పోరా బిడ్డ కిందకి వెళ్ళు, అయిపోయింది క్రెడిట్ కార్డు అయిపోయింది వెళ్ళమని. అప్పుడు వస్తావు, అప్పుడు మళ్ళీ ఎవడ కర్మ పడతావో తెలియదు. అప్పుడు మళ్ళీ ఎనుకలాట మళ్ళీ మొదలు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ప్రకృతి యొక్క దానికి అంటుకుని ఉన్నటువంటి జీవుడు ఈ రెండు కూడా ఇది జరుగుతున్నాయి. ఈ పురుషుడు అంటే వీడు, తర్వాత ప్రకృతి పురుషుడు, దాన్ని అనుభవిస్తున్నవాడు పురుషుడు, దాని ఆధారంగా ప్రకృతిని అనుభవిస్తున్నవాడు పురుషుడు. ఓకే. ఇది తర్వాత క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. ఇప్పుడే మనం చూడడం జరిగింది. క్షేత్రం అంటే ఈ శరీరం అని అనుకోవచ్చు, మామూలుగా పంట పొలం అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. సో ఏదైతే మార్పులు చెందుతూ ఉంటుందో, దృశ్య రూపంగా ఉంటుందో, ప్రకృతి లక్షణాలతో ఉంటుందో అది క్షేత్రం. దాన్ని తెలుసుకుంటున్న వాడు ఎవరైతే ఉన్నాడో వాడు క్షేత్రజ్ఞుడు. అర్థమైందా? ఇదైన తర్వాత జ్ఞానము, జ్ఞేయము అంటే నువ్వు ఇప్పుడు జ్ఞానము అంటే ఏమిటి, నీకు వ్యవసాయం ఎట్లా చేయాలనేటువంటి జ్ఞానం నీకుంది కదా. కలుపు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పలేకపోయినా ఎరా వ్యవసాయం చేసేటువంటి తెలివైతే జ్ఞానం అయితే ఉంది కదా. సో ఈ జ్ఞానం అంటే ఏమిటంటే ఒక కర్మ చేసేటప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో దాన్ని జ్ఞానం అంటాం. అట్లాగే ఆత్మని తెలుసుకోవడానికి, ఇప్పుడు పరమాత్మని తెలుసుకోవడానికి మనం అందరం ఆశ్రమంలో కూర్చొని నేర్చుకుంటున్నాం. ఇది కూడా జ్ఞానమే. ప్రవచనాలు వింటున్నాం, ఏంటన్నా ఇవన్నీ చేసేది జ్ఞానం. ఇక్కడ ఆశ్రమంలో నేర్చుకునేది జ్ఞానంతో కూడినటువంటి అభ్యాసం. దీన్ని విజ్ఞానము అంటారు. అనుభవపూర్వకంగా మీకు చెప్పబడుతుంది జ్ఞానము, విజ్ఞానము. ఈ విజ్ఞానం అందరికీ వచ్చే అవకాశం లేదు. కేవలం జ్ఞానం మాత్రం వాళ్ళు సంపాదించగలరు. ఎందుకని శాస్త్రాల ద్వారా, పుస్తకాల ద్వారా, గురువుల ద్వారా, ప్రవచనాల ద్వారా దాన్ని సేకరించగలరు తప్ప బయట నుంచి లోపల అనుభవపూర్వకంగా మామిడి పండు తీయగా ఉందని గురువుగారు చెప్తాడు, అంతవరకే. మామిడి పండు నువ్వు తినే వరకు నీకు తీపితనం ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ తీపి చేయటం అనేది యోగ సాధనలో చెప్పబడడం ద్వారా మామిడి పండు తీయగా ఉన్నదని నువ్వు నిజంగా తెలుసుకోగలుగుతావు, అనుభవించగలుగుతావు. సో ఇది విజ్ఞానం అంటారు. అయిపోయింది. సరే, తర్వాత ఇక్కడ చివరికి ఏమడుగుతున్నాడు? జ్ఞేయము అనగా అసలు ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి? నువ్వు మామూలుగా ఇప్పుడు క్షేత్రజ్ఞుడిగా ఉన్నావు, కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? ఒరే నాకు సొంతమేం లేదు, నేను ఎవరి మీద తెలుసుకోవాల్సిన వస్తువు నాలో ఏది ఉందో అది నేను తెలుసుకోవాలి, దాని గురించి చెప్పమని అడుగుతున్నాడు అర్జునుడు. అర్థమైందా? సో ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు ఈ 13వ అధ్యాయం ఇందాక చెప్పినట్టుగా జ్ఞాన సంబంధమైనటువంటి విచారణ మీదకి దృష్టి మరల్చాడు అర్జునుడు. సో దానికి సంబంధించిన విషయాలు ఇది. ఈ జ్ఞాన మార్గం అనేది ఇంతకుముందు నేర్చుకున్నటువంటి కర్మ మార్గం కన్నాను, భక్తి మార్గం కన్నాను ఏ విధంగా భిన్నంగా ఉంది, దీని ద్వారా నేను ఎలా వెళ్ళాలి అనేటువంటి నాకు కాస్త మార్గదర్శనం చేయవయ్యా తండ్రి అని అర్జునుడు అడగడం జరిగింది. సో ఇది అయిన తర్వాత అర్జునుడు ఈ ప్రశ్నను పురస్కరించుకొని పరమాత్మ ఏం చెప్తున్నాడో ఒక శ్లోకం మనం చూద్దాం, ఎంతవరకు అయితే అంతవరకు. తర్వాత ఇప్పుడు దీనికి 2వ శ్లోకానికి టీకా తాత్పర్యం చూద్దాం. భగవాను వాచ, భగవానుడు ఈ విధంగా చెప్పేట, కౌంతేయ అనగా కుంతీపుత్రుడా అగు అర్జున, ఇదం శరీరం,
ఈ శరీరమును కూడా క్షేత్రం అన్నాడు కదరా, ఇప్పుడు దానికి సమాధానం చెప్తున్నాడు. ఇదం శరీరం, ఈ శరీరము క్షేత్రం ఇది, ఈ శరీరము క్షేత్రం అని అభిధీయతే చెప్పబడుతున్నది. ఇది ఈ శరీరము క్షేత్రమని చెప్పబడుతున్నది. తర్వాత ఏతత్ దీనిని యహ ఎవడు వేత్తి తెలుసుకొనుచున్నాడో తం వానిని క్షేత్రజ్ఞ ఇతి అనగా క్షేత్రజ్ఞుడని తత్విదః అనగా వానిని గూర్చి తెలిసిన వారు ప్రాహు చెప్పుతున్నారు. అనగా ఏమిటంటే కుంతీపుత్రుడు ఓ అర్జున, ఈ శరీరమే క్షేత్రమని అనబడుతున్నది. ఆ శరీరమే క్షేత్రం అని చెప్పబడుతున్న దాన్ని తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి క్షేత్రజ్ఞుడు అంటున్నారు అని వేద విధులైన వాళ్ళు చెప్తున్నారు అంటున్నాడు. ఎందుకంటే నువ్వే చెప్పావు కదా అని రేపు మనం పట్టుకుంటారు. మీరందరం తెలుగు వాళ్ళు కదా, అందుకని ఏం చెప్పానంటే జ్ఞానం తెలిసిన వాళ్ళు చెప్తున్నారా, దాన్ని తెలుసుకున్న వాళ్ళు చెప్తున్నారు, వేదవేత్తులు వాళ్ళు చెప్తే నేను చెప్తున్నాను, వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను. అర్థమైందా? సో ఈ విధంగా చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ ఏమిటంటే క్షేత్రం అనగా పొలము, భూమి, సస్యం అభివృద్ధి పొందుటకు ఫలించుటకు భూమి ఆధారభూతమై ఎంతో సహాయకరంగా ఉంటుంది. అట్లాగే జీవుడి హృదయమునందు జ్ఞాన బీజం అనేది ఉంది లోపల. అయితే నీ దగ్గర ఉన్నటువంటి ఈ క్షేత్రం అనేటువంటి పొలాన్ని నువ్వు ఆ జ్ఞాన బీజం అంకురించటానికి పొలాన్ని మాత్రం గొర్రు చేయటం లేదు. అందువలన జ్ఞాన బీజం ఎప్పుడూ నీలో ఉన్నది మొలకెత్తకుండా అయిపోతుంది. దానికి కారణం మనమే. లేదు, మనం ప్రయత్నం చేస్తున్నాం, ఆశ్రమానికి వస్తున్నాం, యోగం నేర్చుకుంటున్నాం, అది కొంతకాలం అయిన తర్వాత నువ్వు విత్తు పెట్టగానే పంట రాదు కదా నాన్న నీకు. అట్లాగే ఈ యోగ సాధన నువ్వు చేసుకుంటూ వెళ్ళి క్రమక్రమంగా నీలో కిందటి జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి కలుపు మొక్కల్ని ఏరిపారేయటం పూర్తయిన తర్వాత అప్పుడు ఆ చేసే జ్ఞానబీజం ప్రకటితమయ్యి ఆ ఫలితాన్ని నీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నీలో నిద్రాణంగా పరమాత్మ స్వరూపంగా ఉన్నటువంటి జ్ఞాన బీజం ఏదైతే ఉందో అది ప్రకటితమై ఫలించి నీకు మోక్షం కలగాలనుకుంటే నీవు మొట్టమొదటగా ఈ శరీరం అనేది ధరించుంటేనే నువ్వు చేయగలవు. శరీరం లేకపోతే క్షేత్రం లేకపోతే పొలం పంట ఎక్కడ పెడతావయ్యా నువ్వు? కాబట్టి ఈ శరీరం లేనిదే నువ్వు ఏ పని చెయ్యలేవు. కాబట్టి శరీరం తప్పని ఎప్పుడు అనుకోకు. శరీరం అన్నిటికీ ఆధారం అయి ఉన్నది. అయితే ఇది మార్పు చెందుతోంది, నశించిపోతోంది. కానీ ఒక శరీరం వచ్చిన తర్వాత అది నశించిపోయే లోపుగా ఆ జ్ఞాన బీజాన్ని పంట వచ్చే పరిస్థితి నువ్వు చేసుకో. అది మానవ జన్మలో సాధ్యం. అది కాకుండా మానవ జన్మని దుర్వినియోగపరుచుకుని చెప్పేవాడి మాట వినకుండా నీకేం తెలుసు నాకేం చెప్తావు అని అనుకుంటూ వెడితే నువ్వు ఆ జ్ఞాన బీజం అలాగే మురిగిపోతోంది. నువ్వు మళ్ళీ ఇంకో జన్మ కెడతావు. ఏ జన్మ కెడతావు నీకు తెలీదు, నాకు తెలియదు. అర్థమైనా? అయితే అందువలన ఈ జ్ఞాన బీజానికి క్షేత్రంగా పనిచేస్తోంది కాబట్టి దీన్ని క్షేత్రం అన్నారు. అర్థమైందండి? తర్వాత ఈ శరీరం అనేది లేకపోతే నువ్వు ఇప్పుడు ఈ తెల్లవారుజామున రావడం, యోగం చేయడం ఇవన్నీ, లేకపోతే యజ్ఞాలు చేయడం ఇవన్నీ నువ్వు చేయగలవా? శరీరం లేకపోతే ఏం చేయలేవు కదన్నా. కాబట్టి ఈ శరీరం అత్యంత అవసరం. అందుకోసం ఆ నరసింహ శతకంలో ఏదో చెప్తారు, ఈ దేహమే మంచిదను యోచన చేసి కామక్రోధములు కడకు ద్రోచి అనే ఒక ఇది. నాకు పద్యం పూర్తిగా రాదు, ఓకే. అయితే ఏమిటంటే అసలు ఈ దేహం లేదు నువ్వేం చేయలేవు. అది కావాల్సిన జ్ఞానం నీకు. వచ్చిన దేహాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకో. కోళ్ళు ఇవి తినడానికి కాదు, తర్వాత పాపాలు చేయడానికి కాదు, వ్యభిచారం చేయడానికి కాదు, దొంగతనం చేయడానికి కాదు, దీనికి కాదు ఈ శరీరం ఇచ్చింది. నీలో జ్ఞాన బీజ రూపంలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుని ఆయనలో ఐక్యం అయిపోయి మళ్ళీ తావు పుట్టుక లేకుండా చేసుకోవడానికి ఇవ్వబడినటువంటి అవకాశం. సో ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే మనకన్నా దురదృష్టంతో ఎవరు ఉంటాడు. సరే, ఇంకా ఆయన ఏం చెప్తున్నాడో రేపు మనం చూద్దాం. ఏతస్సర్వం కృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.
తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయः. ఓం శాంతి 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 శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.